వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో ఆలయం వద్ద పేలుడు, ఏం జరుగుతోంది? స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గా పట్టాభి ప్రమాణ స్వీకారం. భారతీయుల సంస్కారం ఇదే, మహిళా ర్యాపిడ్ టోర్నమెంట్ లో విజేతగా భారత చెస్ ప్లేయర్ బిష్టి. తిరుమలలో మఠాల దోపిడీపై జనసేన ఫిర్యాదు. ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకు చుక్కెదురు, అరెస్ట్ నుంచి రక్షించలేమన్న హైకోర్టు. రంగారెడ్డి జిల్లా మైలడ్డేవల్లిలో పేలుడు సంభవించింది. లక్ష్మీగూడ రోడ్లని ఓ ఆలయ ప్రాంగణంలో చెత్త తొలగిస్తూ ఉండగా ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడులో పూజారికి తీవ్ర గాయాలయ్యాయి. దీనితో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గా టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రమాణ స్వీకారం చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరిగింది. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, ప్రభుత్వ విప్ బోండా ఉమ తదితరులు పాల్గొని పట్టాభికి అభినందనలు తెలిపారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నామినేటెడ్ పదవుల రెండో జాబితాలో పట్టాభికి చోటు దక్కిన విషయం తెలిసిందే. టాటా స్టీల్ చెస్ ఇండియా టోర్నమెంట్లో చెస్ దిగ్గజాల విశ్వనాథన్ ఆనంద్ అండ్ మ్యాగ్నస్ కార్లస్ను ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇందులో అఖిల భారత మహిళా ర్యాపిడ్ టోర్నమెంట్లో విజేతగా భారత్ చెస్ ప్లేయర్ బిష్టి ముఖర్జీ నిలిచారు. ఈ నేపథ్యంలో ఆమె ట్రోఫీ అందుకుంటూ ఉండగా ఆనంద్ మ్యాగ్నస్ల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. భారతీయుల సంస్కృతి, సంస్కారం ఇదేనని ఈ వీడియోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. తిరుమలలో సామాన్య భక్తులు పెళ్లిళ్లు చేసుకోలేరని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. మఠాలు పెద్ద ఎత్తున సామాన్యుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయని టీటీడీ చైర్మన్కు ఫిర్యాదు చేశారు. అలాంటి మఠాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. భక్తులకు సేవ చేయాల్సిన మఠాలు నిలువుదోపిడీ చేస్తున్న తీరును చైర్మన్కు వివరించారు. మరొక వైపు వాస్తవాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని చైర్మన్ హామీ ఇచ్చారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మొట్టమొదటి సమావేశం జరగబోతోంది. 6 నెలల తర్వాత ఎప్పుడెప్పుడో జరుగుతున్న సమావేశానికి ఈరోజు చాలా చర్చలు, చాలా అంశాలు ఉన్నాయి. అందులో భాగంగా ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే తిరుమల ప్రక్షాళన చేయాలని పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారో అందులో భాగంగా చంద్రబాబు గారితో కూడా మాట్లాడినాం. టీటీడీ తిరుమలలో ఎక్కడైతే మఠాల పేరుతో స్కామ్ చేస్తున్నారో, గత ప్రభుత్వంలో వైసీపీ నేతల్లోకి మఠాల చేతులు వెళ్ళిపోయి భక్తుల దగ్గర వందల రూపాయలు ఇవ్వాల్సిన మఠాలని వేల రూపాయలు వసూలు చేసి లక్షలు దోచుకొని కోట్లు దోచుకున్నారు. ఈ విషయాన్ని గతంలో మేము చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసిన తర్వాత కొంచెం తగ్గినట్టు నటించారు, కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. ఇప్పటికి కూడా వైసీపీ నేతల చేతుల్లో పూర్తిగా మఠాలు వెళ్ళిపోయినాయి. స్వామీజీలకి, బాబాజీలకి మఠాలు ఇస్తే దాని వైసీపీ నేతలు తీసుకొని సిండికేట్ అయిపోయి ఓ సామాన్య భక్తులు ఉండడానికి స్థలం లేదు, ఒక పెళ్లి చేసుకోవాలన్నా కుదరదు, 5 స్టార్ హోటల్ మించిన రేట్లు పెట్టేసి సిండికేట్ అయ్యి భక్తుల దగ్గర నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా ఈరోజు నూతన టీటీడీ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లాను. ఆయన సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా బోర్డులో ఈ అంశం ఎత్తాము. ఏదైతే అక్రమంగా వసూలు చేసిన మఠాలు ఉన్నాయో, దౌర్జన్యంగా అక్రమ కట్టడాలు కట్టిన మఠాలు ఉన్నాయో అవన్నీ కూడా కూల్చేయాలి. అలాగే ఆల్రెడీ గతంలో కూడా కోర్టులో కేసేస్తే కోర్టు కూడా సానుకూలంగా ఇచ్చింది, అక్రమ కట్టడాలు కూల్చేయాలని చెప్పి. అదేవిధంగా మఠాల పేరుతో ఎక్కడైతే డబ్బు వసూలు చేస్తున్నారో, పెళ్లిళ్ళ పేరుతో ఎక్కడైతే సిండికేట్ అయ్యి వసూలు చేసి భక్తులు దోచుకుంటారో అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళా. ఖచ్చితంగా బోర్డులో మాట్లాడి దానిపై చర్యలు తీసుకొని భక్తులకి న్యాయం చేసి భక్తులకి అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా. మద్దిపాడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని దర్శకుడు ఆర్జీవి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలన్న వర్మ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది. పోలీసుల విచారణకు సమయం ఇచ్చేలా ఆదేశించాలని కోర్టును ఆర్జీవి కోరగా ఆ విషయం పోలీసులని అడగాలని న్యాయస్థానం బదులిచ్చింది. చూసారికి విభాగంలో బిడ్డన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki.